ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనము. మరియు నువ్వు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానములను ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఆమె. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానములను ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 17వ వచనంలో, అతని పేరు నిత్యం నిలుచును, అతని నామమును సూర్యుడున్నంత కాలం చిగుర్చుచుండును, అతని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనంలో, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానం నందు వంశములన్నీ ఆశీర్వదింపబడనని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనంలో, దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించిన కాబట్టి విశ్వాస సంబంధాలు విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, ఏదనగా నా మాట మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసేనాను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటాను తండ్రి. అబ్రహాంను ఆశీర్వదించిన దేవ ప్రభావ, మేము విశ్వాసం ఉంచడం ద్వారా మమ్మల్ని ఆశ్రయించే దేవుడు మీరే ఉన్న ప్రభావ, దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.